Children, as we are going to write the physical science exam on 2nd of April, so we will discuss how to write question related to experimental skills, that is lab activity. What are the steps to be followed while answering the question related to lab activity? So these are the steps you have to remember. See, aim. First you have to write aim. What is the aim here? The purpose of the experiment. What is the purpose of the experiment? The purpose of experiment. Second one, required materials. Are materials required? What are the materials needed to conduct that experiment? Next, procedure. What is the procedure you are going to follow? That one you have to write. Next, in procedure you have to write step by step process. How you conducted that experiment. Next one, precautions. Precautions in the sense, what are the safety measures? Safety measures to be followed. Safety measures to be followed. Safety measures to be followed. Next, observation or result. What is your observation after the experiment? Observation and result. What you observed and what is the result. Next one, conclusion. So, and then you have to conclude the experiment. So, first one, these are the important things. First, you have to write the aim. ఒక ప్రయోగం చేస్తున్నామంటే ఆ ప్రయోగం యొక్క లక్ష్యం ఏమిటి అది రాయాల్సి ఉంటుంది. తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్స్, కావాల్సినటువంటి పరికరాలు మరియు రసాయనాలు రాయాలి. కెమికల్స్ రిక్వైర్డ్ అండ్ ఫిజికల్ మెటీరియల్స్ రిక్వైర్డ్. ప్రొసీజర్ అంటే ప్రయోగ విధానం, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు అనేది. ఉదాహరణకి, హౌ విల్ యూ ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్. ఓకేనా, అంటే నాభ్యంతరాన్ని ఏ విధంగా అనుకుంటావు. మిర్రర్ కావచ్చు, లేకపోతే లెన్స్ కావచ్చు, కటకం కావచ్చు, దర్పణం కావచ్చు. సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ నీడెడ్ దేర్? లెన్స్ ఆర్ మిర్రర్, వి స్టాండ్, మీటర్ స్కేల్, నెక్స్ట్ క్యాండిల్ అండ్ స్క్రీన్ అండ్ ఎ మ్యాచ్ బాక్స్ ఆర్ ఆప్టికల్ బెంచ్. You can write optical bench also. Are you clear about that one? So these are the materials needed. Alage reaction of acids with carbonates and bicarbonates అడిగాడు. అంటే రియాక్షన్ ఆఫ్ అందులో కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటిరా, ఏమేం కావాలి మనకి? వాట్ ఆర్ ద మెటీరియల్స్ నీడెడ్? రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అన్నాడు కాబట్టి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. డైల్యూట్, ఓకే, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లము. తర్వాత సోడియం బైకార్బోనేట్ ఆర్ సోడియం కార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ ఆర్ సోడియం కార్బోనేట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత టెస్ట్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, టెస్ట్ ట్యూబ్ అండ్ డెలివరీ ట్యూబ్. ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ ఇస్ దట్? నెక్స్ట్, వాట్ ఇస్ అనదర్ థింగ్? ద గ్యాస్ evolved is carbon dioxide. How will you show that? లైమ్ వాటర్ టర్న్స్ టు మిల్కీ వైట్. అంటే సున్నపు తేటలోకి కార్బన్ డైఆక్సైడ్ వాయువును పంపించినట్టయితే అది పాల వలె మారుతుంది. కాబట్టి లైమ్ వాటర్ కావాలి, సున్నపు నీరు కావాలి. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది మెటీరియల్స్ దగ్గర. అర్థమవుతుందా? నెక్స్ట్, సో ప్రికాషన్స్. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకన్? సింపుల్ ఎగ్జాంపుల్, వెన్ ఎవర్ దేర్ ఇస్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఆమ్లాలు క్షారాలతో ప్రయోగం చేస్తున్నప్పుడు తప్పకుండా we must be very careful while using the acids or bases. We have to use the googles. Okay, కళ్ళకు సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. We have to use the gloves.
ఓకేనా. చేత్తో ఏది కూడా యాసిడ్స్ కానీ దేని కానీ పట్టుకోకూడదు. తర్వాత ఎప్పుడు కూడా డైల్యూట్ యాసిడ్స్ మాత్రమే యూజ్ చేయాలి, సజల ఆమ్లాలను మాత్రమే వాడాలి అనేటటువంటిది మీరు అక్కడ ప్రికాషన్స్ లో రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనము ల్యాబ్ యాక్టివిటీ ఉన్నటువంటి ఫోకల్ లెంగ్త్ కనుక్కునేటటువంటి ఎక్స్పెరిమెంట్ ఉందనుకో, ఓకే, టేక్ ద మెజర్మెంట్స్ వితౌట్ ఎనీ పారాలాక్స్ ఎర్రర్ లేకుండా కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అరేంజ్ ద స్క్రీన్ అండ్ ద క్యాండిల్ అండ్ ద మిర్రర్ ఇన్ స్ట్రైట్ లైన్, అన్ని స్ట్రైట్ లైన్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇటువంటి జనరల్ గా మనం చేసేటప్పుడు వచ్చేటటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా మనం రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అలా కంపల్సరీ మీరు స్టెప్స్ రాసేసి జస్ట్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి మీకు ల్యాబ్ సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ మీకు చేయించడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇటువంటి అన్ని కూడా మీరు పర్ఫెక్ట్ గా గుర్తుంచుకొని అవి ఎగ్జామ్ లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, అబ్జర్వేషన్ ఆర్ రిజల్ట్. అబ్జర్వేషన్, నువ్వు ఏం అబ్జర్వ్ చేసినావు, అందులో ఏం అబ్జర్వ్ చేసినావు అంటే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్ ఆర్ లెన్స్ ఈజ్ ఈక్వల్ సో అండ్ సో అని రాస్తావు. నెక్స్ట్ యాసిడ్స్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ అంటే ఈ ప్రయోగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడిందని నేను నిరూపించనైంది. లేదు రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అన్నప్పుడు ఈ ప్రయోగం ద్వారా హైడ్రోజన్ వాయువు విడుదలైంది, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ అని మనం రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? ఓకేనా. సో ఇవి మీరు ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. తర్వాత ఇంపార్టెంట్ ల్యాబ్ యాక్టివిటీస్, గత పరీక్షల్లో వచ్చినటువంటి ల్యాబ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మీకు నేను వీడియోలో మీకు పొందుపరిచి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ లైట్ తీసుకున్నప్పుడు రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంది. అందులో ఫోకల్ లెంగ్త్ కనుక్కోవడం ఇంపార్టెంట్. రెండిట్లో కూడా ఫోకల్ లెంగ్త్ కనుక్కోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేటప్పటికి యాసిడ్స్ బేసిస్, ఆమ్లాలు క్షారాలు చాలా ఉన్నాయి ల్యాబ్ యాక్టివిటీకి వచ్చేటటువంటి క్వశ్చన్స్. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్, నెక్స్ట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఓకే, నెక్స్ట్ యాసిడ్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఓకేనా. ఈ 4 ఎక్స్పెరిమెంట్స్ చూసుకున్నట్టయితే యాన్యువల్ లో కంపల్సరీ ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అట్లా అడిగినప్పుడు మీరు ఏం చేయాలి, డెఫినేషన్ రూపంలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగి ఎక్స్పెరిమెంట్ గురించి అడిగినప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ యూ హావ్ టు మెన్షన్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆర్ సాల్ట్. అర్థమవుతుందా? ఒక లవణము అణువులో, ఒక పదార్థం యొక్క లవణ అణువులో ఉండేటటువంటి నీటి అణువుల సంఖ్యని మనం ఏమంటున్నాము, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, స్ఫటిక జలం అంటున్నాం. దాన్ని మీకు ఎక్స్పెరిమెంట్ కూడా చూపించడం జరిగింది. కాపర్ సల్ఫేట్ ఈజ్ బ్లూ ఇన్ కలర్. ఓకే, టేక్ ద కాపర్ సల్ఫేట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ heat it gently. Okay, it loses its water. You will find water vapors on the test tube, walls of the test tube. Okay, cool the test tube for some time. Again it turns to blue. When it loses the water molecules, it turns to white. Okay, when you add one drop of water, it turns to blue. Are you clear about that one? So these are the things you have to remember. Okay, are you clear? Right, thank you.